హాయ్ గైస్, నేను మీ బాలు స్టోరీస్. ఈరోజు వచ్చేసి మన 100 బ్లాగ్స్లో 70th డే. ఈరోజు మోటో బ్లాగింగ్ చేద్దాం అనుకుంటున్నా. ఇది వచ్చేసి గూగుల్ ఉంది. ఇది మైండ్ స్పేస్ లో మోర్ దాన్ 11 బిల్డింగ్స్ ఏమో ఉంటాయి, 11 or 12 ఉంటాయి. ఈ స్పైసీకి నాకే చెమటలు వస్తుంటాయి, ఇక స్వెట్ ద్వారా బయటకు వస్తుంది, మాట్లాడలేక కూడా పోతుండే. కైసాలగా సక్సెస్ఫుల్గా మన వ్లాగ్స్ అయితే 70 days కంప్లీట్ చేసుకున్నాయి. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి. అండ్ మన ప్రీవియస్ వ్లాగ్స్ ఎవరైతే చూడలేదో ఇంతవరకు వెళ్ళి మన ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చెక్ చేయండి. అండ్ హోప్ యూ పీపుల్ ఆల్ లైక్ దోస్ వ్లాగ్స్. సో అంతేకాకుండా వ్లాగ్ కాకుండా రేపటి నుంచి చూస్తే ఇంకా 1 month అయితే మన వ్లాగ్స్ ఉన్నాయి. ఇట్ మీన్స్ 30 days. ఐ ఆమ్ సో ఎక్సైటెడ్. సో ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చేసి 484 దగ్గర మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దాన్ని ఈ బ్లాగ్ తోటి మనం వీ క్యాన్ మేక్ ఇట్ 500 సబ్స్క్రైబర్స్. అండ్ మన నెక్స్ట్ 30 daysలో వీ క్యాన్ ఆల్సో రీచ్ టు ద 1K సబ్స్క్రైబర్స్. సో అది. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? సో మనం ఎక్కడికి వెళ్తున్నాం అండ్ ఎవ్రీథింగ్ అయితే ఈ వ్లాగ్లో చూపించడానికి అయితే ట్రై చేస్తా. అండ్ లెట్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. నేను ఇప్పుడే స్టార్ట్ అయిపోయినా. అండ్ ఏంటంటే మనం బయటకి ఎప్పుడైనా బైక్ పైన ట్రావెల్ చేస్తే పక్కా హెల్మెట్ అయితే వేర్ చేయడానికి ట్రై చేయండి. యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు నేను వేరే ఒక వ్లాగ్ అనుకున్నా, బట్ కొంతమంది హ్యాండ్ ఇవ్వడం వల్ల నా వ్లాగ్ ఫెయిల్ అయింది. బట్ అయితే పర్లేదు. లైక్ ఇక్కడ నుంచి అయితే మనం ఈరోజు మోటో వ్లాగింగ్ చేద్దాం అనుకుంటున్నా మన హైదరాబాద్ సిటీలోని. సో నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా. ఇగో మొబైల్ అయితే దీనికి అటాచ్ చేస్తా. యాక్చువల్లీ ఐఫోన్ ఉంది కదా, సో గోప్రో అయితే ఇంకా బెటర్గా ఉంటుండే. బట్ ఇగో గోప్రోకి మైక్ సెట్ లేదు, అందుకని చెప్పేసి గోప్రో యూజ్ చేయట్లేను. మన మొబైల్ తోటి ఈరోజు అయితే మనం మోటో వ్లాగింగ్ అయితే ట్రై చేద్దాం. ఈ దాంట్లో ఏంటంటే లైక్ ఈ వేలో మనకి ఏమేమి అవైలబుల్లో ఉంటాయి అండ్ అక్కడ జరిగే థింగ్స్ అన్ని మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తా. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. సో గైస్ ఇగో మనైతే స్టార్ట్ అయిపోతున్నాను. ఫస్ట్ అయితే వ్లాగింగ్ ఇది చూద్దాము, ఎవరికైనా రియాక్షన్స్ ఏమైనా చూద్దాము. అసలు ఏంటంటే మైక్ ఎట్లా వినిపిస్తుందో తెలీదు. నేను లైక్ ఎక్కువ డిస్టర్బెన్స్ వస్తుంది అనుకుంటా, ఎందుకంటే లైక్ హెల్మెట్లో లోపల పెట్టిన ఈ రూట్ వచ్చేసి మన లైక్ 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 ఇది హైటెక్ సిటీకి వెళ్తుంది అనమాట. హైటెక్ సిటీ కమాన్కి వెళ్తుంది, అలాగే మనకి కొత్తగూడ సైడ్ కూడా పోతుంది. అట్లా ఒకసారి హైటెక్ సిటీ సైడ్ వెళ్దాము. అక్కడ దీప్తక్క వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి అక్కని కలిసేసి మళ్ళీ అక్కడి నుంచి వేరే దగ్గరికి ఏమన్నా వెళ్ళడానికి చూద్దాము. ఇప్పుడే వాయిస్ చెక్ చేసుకున్నా, అయితే అంత బ్యాడ్ ఏం లేదు, మంచిగానే వస్తుంది. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తారేమో, లెఫ్ట్కి వెళ్తారేమో మనకి సైబర్ టవర్స్ వస్తుంది. అండ్ ఇట్లా రైట్కి వెళ్తారేమో, ఇటు సైడ్ రైట్కి వెళ్తారేమో మనకి కొండాపూర్ వస్తుంది అనమాట. సో మనం ఇప్పుడు కొండాపూర్ రూట్లో వెళ్ళి అది ఏమైనా ఉన్నాయేమో చూపిస్తాం మీకు. ఇక్కడ నుంచి మనం రైట్ వెళ్ళాలా. అదో సిగ్నల్ పడ్డది. సిగ్నల్ దగ్గర రాగానే సిగ్నల్ పడితే ఎంత ఖుషి ఉంటుంది కదా, అంటే వెయిట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి. బట్ రెడ్ సిగ్నల్ పడితే మాత్రం ఆగండి, అట్లనే అయితే పోకండి. మన వల్ల వేరే వాళ్ళు అయితే సఫర్ అవుతారు ఒకవేళ ఏమైనా యాక్సిడెంట్ ఇట్లా ఏమైనా అవుతాయి. సో కొంచెం జాగ్రత్త ఉండాలి రోడ్ల పైన. సో ఇది వచ్చేసి మనకి కొండాపూర్ రూట్. ఈ రూట్లో మనకి మంచి మంచి కంపెనీలు ఉన్నాయి. ఇగో ఇది వచ్చేసి గూగుల్ ఉంది, అండ్ దివ్యశ్రీ ఒమేగా కూడా మనకి ఇక్కడ ఉంది. ఇగో ఇక్కడ మనకి రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక ఫేమస్ టెంపుల్ కూడా ఉంటుంది. మనం ఇంతకుముందు బ్లాగ్స్ ఎవరైనా చూడలేకపోతే చూడండి. ఇగో ఈ చిలుకూరి బాలాజీ ఫుడ్ కోర్ట్ కూడా చాలా ఫేమస్. ఇగో ఇది కనిపిస్తుంది కదా, ఇగో ఇది శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం. ఇది కూడా చాలా ఫేమస్ ఇక్కడ. అండ్ చాలా స్పేషియస్గా కూడా ఉంటుంది. ఒకసారి వెళ్దాం ఇళ్ళకి. ఇది ఇప్పుడు క్లోజ్ ఉంది బేసిక్గా 5 PM to 8 PM అంట ఈవినింగ్. ఇది కూడా మంచి గల్లీ ఇక్కడ ఫేమస్. సో మనం ఇప్పుడు వచ్చేసి లైక్ టెక్ మహీంద్రా సైడ్ వెళ్తున్నాము. చూసా లైక్ అక్కడ ఎట్లా ఉంటుంది ఏరియా అనేది. మనం ఇక్కడ యూటర్న్ తీసుకొని అటు వెళ్ళాలి టెక్ మహీంద్రాకి. రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ ఉంది ఏరియాలో కూడా. సో ఇక్కడ మనం యూటర్న్ తీసుకోవాలి. అండ్ ఈ ఏరియాలో నాకు నచ్చే థింగ్ ఏంటంటే రోడ్స్ అయితే చాలా బాగుంటాయి. ఇట్లా స్ట్రైట్గా పోతే మనకి టెక్ మహీంద్రా వస్తుంది. లైక్ అన్నీ మ్యాక్సిమం టెక్ ఆఫీసెస్ ఉంటాయి ఇక్కడ.
లైక్ టెక్ మహీంద్రా ఉంది ఇక్కడ, ఇంకేమేమి ఉన్నాయి చెప్తామండి. ఇక వాటర్ మార్క్ బిల్డింగ్ కూడా ఉంది. దీంట్లో మాకు తెలిసిన ఫ్రెండ్స్ ఇంతకుముందు వర్క్ చేసి ఉండే. ది వాటర్ మార్క్ కనిపిస్తుందా? సో ఇక నేను చెప్పిన కదా ప్రీవియస్ బ్లాగ్లో, ఇగో ఇది టెక్ మహీంద్రా గేట్ 1 ఇది. ఇక్కడ ఏంది పూర్వ సుమిత్, ఇది కూడా ఐటీ పార్కే. అని నేను ఇంతకుముందు బ్లాగ్లో చెప్పినా కదా, లైక్ ఏంటంటే ఎక్కడ ఐటీ పార్క్ ఉన్నా అక్కడనైతే టీ షాప్స్ లైక్ ఇట్లాంటివి అయితే కంపల్సరీ ఉన్నాయి. 110% ఉన్నాయి టీ షాప్స్. లేదంటే ఏదన్నా ఫాస్ట్ ఫుడ్స్ మాత్రం కంపల్సరీ. ఇగో ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ ఆక్వా చాలా ఫేమస్ ఇక్కడ, అందరికీ తెలుసు. ఎవరైనా ఎక్కడ ఉన్నారంటే దగ్గర ఉన్న వాళ్ళు వెస్టర్న్ ఆక్వా దగ్గరికి వచ్చేసి ఉండండి అని చెప్తారు, అంతా ఫేమస్ ఇది. ఇదంతా టెక్ మహీంద్రా అండి. ఇది టెక్ మహీంద్రా మీకు కనిపిస్తుందా? అది బిల్డింగ్, ఇది మెయిన్ ఎంట్రన్స్. అది ఏమో గేట్ 1, ఇది వచ్చేసి గేట్ 2 మనకి టెక్ మహీంద్రా దగ్గర. చాలామందికి డ్రీమ్ ఉంటుంది టెక్ మహీంద్రాలో వర్క్ చేయాలని చెప్పేసి. అందులో మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉండే. ఇక్కడ కూడా మనం బ్లాగ్ తీసినాం, మీకు ఐడియా ఉందో లేదో, ఎవరైనా ప్రీవియస్ బ్లాగ్స్ చూడండి. అండ్ ఇదే వేలో ఇక డెల్ కూడా ఉంటుంది, హెచ్పి గ్యాస్ ఐడియా ఉంది కదా, అది ఇగో ఈ ఆఫీసు. ఒరాకిల్ కూడా ఉంది, ఇది అంతా ఒరాకిల్, ఇది అంతా ఒరాకిల్ కంపెనీ. ఇగో ఇది డెల్ టెక్నాలజీస్. ఎట్లా ఉన్నాయి కదా అన్నీ ఇక్కడ. అందుకే ఒకప్పుడు హైటెక్ సిటీలో, అంటే ఇప్పుడంటే మైండ్ స్పేస్ వచ్చింది కానీ దానికన్నా ముందు నుంచి ఇదే ఫేమస్ అన్నమాట. అట్లాగా ఇక్కడ కూడా మళ్ళీ మనకు అన్ని ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. నేను చెప్పినా కదా, అక్కడ ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం ఇక్కడికి వచ్చి తింటారు. ఈవినింగ్ అయితే మ్యాక్సిమం ఇక్కడైతే నిండిపోయి ఉంటుంది క్రౌడెడ్గా. ఇది వచ్చేసి మనకి హెచ్ఎస్బిసి బ్యాంక్ అనమాట. మళ్ళీ ఇక్కడ ఈ ఆఫీస్ కూడా ఉంటుంది, చాలా పెద్ద ఆఫీస్ ఇది. హెచ్ఎస్బిసిలో జాబ్ రావడం జాబ్ పాయింట్ అంటారు చాలామంది, జాబ్ పాయింట్ పెట్టినట్టే. చూద్దాం, భయపెట్టిద్దాం. ఇంకెళ్ళి వాడు అవుతుంది చూడు సంధ్య కూడా మన ప్రీవియస్ బ్లాగ్లో వచ్చిండే. హాయ్ ఫ్రెండ్స్, అయిపోయిందా లంచ్? అయిపోయిందా? ఇప్పుడే కలిసేసిన, మాట్లాడినాం, పోతున్నాం. బాయ్. అంటే నాకు ఎందుకు వెళ్ళేది మస్తు మజా వస్తుంది. మోటో బ్లాగింగ్ చేస్తుండే ఈరోజు. పర్లేదురా, ఈ స్కూటీలో కూడా మోటో బ్లాగింగ్ చేయొచ్చు. ఇది లిడ్ బాక్స్ బ్రో, ముందర లిడ్ బాక్స్ చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడే అప్గ్రేడ్ కూడా చేస్తున్నారు. మనం పోయినప్పుడు మ్యాక్సిమం లేకుండా ఆడంతా. యాక్చువల్లీ మనం ఇప్పుడు డిలైట్ సైడ్ వెళ్దాము, ఇదంతా యూజ్ చేస్తాం కదా. ఒకసారి డిలైట్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మనం వేరే దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళి చూద్దాం, లైక్ ఇంకేమేమి అవైలబుల్ ఉంటాయో. ఇక్కడ మనకి కొత్తది బిల్డ్ చేస్తున్నారు అండి. ఇది వచ్చేసి మనకు ఇక్కడ నుంచి రైట్ వెళ్ళాలా. ఇది ఆప్టమ్ ఉంటుంది, వాల్యూ ల్యాబ్స్, ఆప్టమ్, టెక్వే. నీ అమ్మ అసలు వేరే లెవెల్. హెచ్సిఎల్ ఇల్లు మా ఫ్రెండ్, మా 10th క్లాస్ ఫ్రెండ్ ఒకటి వర్క్ చేస్తుండే ఇంతకు ముందుకు. వాడు ఇప్పుడు ఉంటే వాడిని కలిసేసి వెళ్తుండే. వాళ్ళందరూ ఇప్పుడు వేరే సైడ్కి వెళ్తున్నారు. ఎంత బాగుంది కదా ఇప్పుడే లొకేషన్. ఇక వర్షం పడితే ఒక లొల్లి. ఇప్పుడు వర్షం పడకపోతేనే ఇట్లుంటే, వర్షం పడితే ఇట్లుంటే చూసుకోండి. ఇక కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది ఇట్లాంటి రోడ్ల మీద. అట్లాంటి ఆర్టీఓలకు అయితే ఇంకా ఇబ్బంది, ఎందుకంటే ఎంత ఆఫ్ రోడ్ అంతా వర్క్ చేయవు కదా అట్లా. కానీ అంకుల్ మంచిగా నేచర్ ఎంజాయ్ చేస్తాడు. ఓ మై గాడ్, ఏంది బాబు గూగుల్ నమ్ముకొని వస్తే మా జీవ ఆగిలిపోయినట్టు. ఇందా ఈ రూటు నాదే తప్పు, ఈ రూట్లోకి రావడం కానీ. బట్ స్టిల్ జాగ్రత్త నాదైతే హెల్మెట్ మూసుకోయింది. చూద్దాం, అట్లా సైడ్ నుంచి పోవాలా. నేను పడకపోతే చాలరా బై బుడగల స్కూటీ
హైలైట్ ఇది ఏది ఇస్తుందో కూడా తెలియదు. భయ భయ ఒక్క నిమిషం వెయిట్ 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 ఓకేలే ఆనాగమన్నది కూడా మన మంచి కోసం వెళ్ళి కానీ అంటే నేను పక్కన నీళ్ళు ఉన్నాయని చెప్పి ఆగమన్నా. ట్రాక్టర్ ట్రాక్టర్ ఇది కూడా ఆఖరికి మన 70 days బ్లాగ్స్లో మనం ఈ ప్లేస్ అని కూడా మనం అయితే బ్లాగింగ్ చేసినాం. ఇంకా ఇది వచ్చేసి మనకి డెలాయిట్. ఇది డెలాయిట్. మనం ఒకసారి డెలాయిట్ బ్యాక్ గేట్ కూడా వెళ్ళాము. అమ్మ ఎక్కడ చూసినా ఫుడ్ స్టాల్స్ సిగ్నల్ పడ్డది రా బై. మనం అటు సైడ్ పోవాలా. ఓనీ అమ్మా బ్యాక్ గేట్ ఎట్లా పోతారు ఈ నుంచి? ఓ మై గాడ్ ఇప్పుడు నేను ఎట్లా పోవాలా బై బ్యాక్ గేట్? ఎట్లా పోదాం? ఇటు పోతే ఏమొస్తుందో చూద్దాం. ఓకే ఓకే ఇటు సైడ్ నుంచి బ్యాక్ గేట్. నేను అక్కడ బ్యాక్ గేట్ ఉందేమో అనుకొని కాన్ఫిడెంట్గా వెళ్ళిపోయినా. అక్కడ బ్యాక్ గేట్ లేదు. అంటే యాక్చువల్ అది 1 way ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళి మనం అక్కడ యూటర్న్ తీసుకొని కిందికి వెళ్ళిపోవాలి బ్యాక్ గేట్కి. ఇక మనకి స్ట్రైట్ అవుతే ఐక్యా ఉంటుంది. ఐక్యా పైన ఈ ఫ్లైఓవర్ ఉంటుంది. ఇది మనకి గచ్చిబౌలి అవుతుంది డైరెక్ట్. మనం ముందర యూటర్న్ తీసుకొని ఫ్లైఓవర్ కిందికి వెళ్ళాలా. ఇది ఫ్లైఓవర్ ఎక్కి అటు పోయినామనుకో ఓఆర్ఆర్ కొత్త కోకాపేట్కి అయితే ఇటు సైడ్ నుంచి పోతామంట. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. సో అది ఇట్లా పోతే డౌన్ నుంచి పోతే మనం బ్యాక్ గేట్కి వెళ్ళిపోతాం డెలాయిట్కి. ఇగో ఈ బిల్డింగ్ 2 బిల్డింగ్ డెలాయిటే. చూద్దాం దీప్తక్కకి అయితే తెలీదు మనం ఇక్కడికి వస్తున్నట్లు. చూద్దాం దీప్తక్క ఎక్కడున్నావు? అక్క వాళ్ళు అయితే ముందర ఉన్నారు. ఓ మై గాడ్ ఓకే ఇక్కడ ఉన్నచ్చు. ఎస్ 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 ఇగో ఇగో ఇక్కడ ఉంది దీప్తక్క. దీప్తక్కని సందులోకి వెళ్ళి పోయి మరి గుద్దుదాం. ఇగో శివ ఇగో ఇప్పుడు ఇది అంటాడు. ఇగో ఈయనతో ప్రాబ్లం ఏంది తెలుసా? కాదు బ్లాగ్స్ లోకి వస్తానంటాడు మళ్ళీ నన్ను అక్క గైస్ అక్క వాళ్ళు అయితే వర్క్ వెళ్ళిపోయినరు. నేను టెక్ మహీంద్రా దగ్గర ఏదైనా స్నాక్ తీసుకుందామని చెప్పేసి వచ్చిన. సో గైస్ ఇది వచ్చేసి మనకి మైండ్ స్పేస్. ఎంత ఫ్రీ ఉంటుంది తెలుసా? చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఏరియా. సో ఇది మైండ్ స్పేస్లో మోర్ దాన్ 11 బిల్డింగ్స్ ఏమో ఉంటాయి. 11 or 12 ఉంటాయి. ఇది సెంటర్లో ప్రతి ఇట్లా సెంటర్ వస్తుంది కదా సర్కిల్లో మనకి ఇట్లా ఇది ఒకటి ఉంటుంది. ఇట్లా స్ట్రైట్ వెళ్తే మనం మిలాన్సీ టవర్ అండ్ అలాగే హైటెక్ సిటీ మెట్రో సైడ్ దుర్గం చెరువు మెట్రో సైడ్ కూడా ఇట్లా స్ట్రైట్గా పోతే అదే పోతుంది డైరెక్ట్. గైస్ ఈరోజు అయితే మన డేని అయితే కంప్లీట్ చేసుకొని ఆ ఫౌంటైన్ హెడ్ దగ్గరికి అయితే వచ్చినాము ఫుడ్ స్ట్రీట్ కోసం. యాక్చువల్లీ ఎందుకనంటే లైక్ ఈరోజు ప్రశాంత్ వచ్చిండు. ప్రశాంత్ ఇంతకుముందు బ్లాగ్లో ఉండే నాకు తెలుగు అర్థం కాదు, అందుకే పాపం వస్తాడు. హీ విల్ బీ ఆల్వేస్ ఇన్ అవర్ బ్లాగ్స్ from today. Thank you so much for the warm introduction which I did not understand. ये मेरा छोटा भाई है. हम लोग आए हैं खाना खाने के लिए. देखो जगह का नाम है दिस इज ది इंडियन वोक. ఇండియన్ ఓక్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ లంచ్ డిన్నర్ చేసి వి విల్ మూవ్. Yes. We'll proceed for a dinner. Yes. Me and Prashant ordered food here. So what you like to have? I'm having pepper chicken. Pepper chicken. It's pepper chicken. బా నేనైతే మస్తు మిస్ అవుతున్నా నాన్ వెజ్ని అని అనుకోకండి, ఏం మిస్ అయితే లేను. అది इसको समझ में नहीं आ रहा लेकिन समझ में आ रहा है, समझ आना है. मैं क्या बोला बोला कि एक्चुअली नॉनवेज ये खाता नहीं है लेकिन अभी ये खा रहा है पेपर चिकन, राइट? आई थिंक यू शुड ट्राई दिस वन बिकॉज द वे पीपल आर eating. Yeah. I'm getting craving. If I think if we get couple of seconds late, we'll have. యాక్చువల్లీ ఏమవుతుందంటే మేము ఒకసారి బ్లాగ్ తీసుకుంటున్నాము. Lack of confidence that I have. ఇక్కడనేమో అంత వీళ్ళు ముగ్గురు అందరు తినేస్తారు, ఇతనికి అయితే లాస్ట్కి ఏం మిగులుతలేదు. అందుకని పాపం అదే చెప్తున్నాడు.
ఓకే యూ కెన్ హ్యావ్ ప్రశాంత్, ఐ వోంట్ డిస్టర్బ్. No, it's okay. You can continue. So it's on, right? You need to taste and you need to say how it is. How is Hyderabad food? మరి ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ Yeah. స్పైసీకి నాకే జెమ్డర్ వస్తుంటే ప్రశాంత్ ఏంటంటే నేనన్నా ఉస్సు అంటున్నా కానీ ప్రశాంత్ అదంతా ఏంటంటే కంట్రోల్ చేసుకొని ఇక స్వెట్ ద్వారా బయటకు వస్తుంది, మాట్లాడలేక కూడా పోతుండు. ప్రశాంత్ కైసాలగా ऐसा लगा. సో అది ఈరోజు అండ్ మళ్ళీ మాట్లాడదాం. ఏ గాయ్స్ ఈరోజు అయితే బ్లాగ్ అది చూసిండ్రు కదా. ఈరోజు అయితే ఫస్ట్ మనం మోటో బ్లాగింగ్ అయితే చేసినాం, అంతే కాకుండా ప్రశాంత్ తోటి డిన్నర్ కూడా చేసినాం. నాకైతే మస్తు మజా వచ్చింది ఈరోజు. సో అది అండ్ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సో what do you want to say? And I enjoyed like Prashant's company today. So please like, share and subscribe and stay tuned for the 71st day. 71st day అండ్ రేపు అయితే ఇంకా చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది, ఎందుకంటే దీప్ టక్క నేను ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాం. సో అది మీకు తెలుగు అర్థం కాదు బాబు.